1992లో కట్టిన సమాధులు అండి. అంటే ఈ రోడ్డు నుంచి ఇక్కడ మీరు చూడండి 20 మీటర్ల దూరంలో ఉన్న సమాధులు. అంటే 1992లోనే శ్మశాన వాటికి ఏర్పాటు చేసుకొని గ్రామస్తులంతా మరి సమాధులు ఇక్కడ నిర్మించారండి. మరి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న సమాధుల్ని చూడండి, అది నిర్మాణం 150 మీటర్ల దూరంలో ఉందండి. మరి సర్పంచ్ గారు చేసినటువంటి ఆరోపణ ఎంతవరకు నిజమన్నది మీరు దీని ద్వారా మీరు తెలుసుకోవాలని చెప్పి. నమస్కారం, నా పేరు కొలగాని రామారావు, సిహెచ్ నాగాపురం ఎక్స్ సర్పంచ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామంలోనే శ్మశానం నిర్మిస్తున్నాం. శ్మశానం నిర్మించేటప్పుడు మా సర్పంచ్ గారు అక్కడ శ్మశానం కట్టడానికి వీల్లేదని ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి పేపర్లకు ఇవ్వడం ఇవన్నీ జరిగింది. కానీ అక్కడ ఎవరికి అక్కడ అన్యాయం ఏం జరిగిపోలేదు. మనం గడ్డ అంచుని మనం శ్మశానం కట్టడం జరుగుతుంది. అది ఎవరిది పట్టా భూమి కాదు. మాకు శ్మశాన వాటికంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. మేము చిన్నప్పుడు బ్రిడ్జి లేనప్పటి నుంచి కూడా మాకు అదే విధంగా ఇప్పుడు శ్మశాన వాటిక కట్టే దగ్గర నుంచే రూట్ ఉండేది. ఆ రూట్ నుండే మనం అక్కడ బాడీ అలా కాలుతుంటే మేము ఎడ్ల బళ్ళు కానీ మనుషులు కానీ అదే రూట్ నుండి నడిచి వచ్చేవాళ్ళమే. అది ఆ తర్వాత మా పెద్దలు కొంతమంది అక్కడ మన పోలిశెట్టి సత్యనారాయణని బాగా తోవలో ఉన్నది కదా, అలాగే నేను సత్యనారాయణ గారిని ఒక 15 సెంట్లు ఇవ్వమని అడగడం జరిగింది. ఆయన బంజరు కలుపుకున్నావు కాబట్టి నీ జరాయితీలోది ఒక 15 సెంట్లు ఇవ్వడమని అడిగారు. ఆ అడిగిన పక్షాన ఆయన ఆ 15 సెంట్లు ఇస్తే ఒక 10 సంవత్సరాల పాటు అందులోనే శ్మశానం చేసాం. తర్వాత ఒక 6 సంవత్సరాల ముందులోని మళ్ళీ ఈ ప్రెసిడెంట్ గారే అడ్డుపెట్టి అక్కడ మా బంజర్ అనేది నువ్వు తీసుకునే కీలేదు, నీ జరాయితీ కూడా మాకు అవసరం లేదని ఆయన జరాయితీ ఆయనకి ఇచ్చేసాము. ఈ బంజర్ మళ్ళీ మనం చెరువులోకి మనం రూట్కి మార్గంగా తీసేసాం. మా గౌరవనీయులైన స్పీకర్ గారు అప్పుడు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మేము శ్మశాన వాటికి కడదామని చెప్పేసి అంటే ఇప్పుడున్న సర్పంచ్ యలమంచిల రఘురాము ఆ రోజు అడ్డుపడి కట్టకుండా చేశారు. చేస్తే ఈలోగా మా ప్రభుత్వం పోయి మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని అడ్డుకున్నాడు. ఈ ఆయన ఎక్కడన్నా కడతాడని చెప్పేసి మేము భావించాం. మరి 5 సంవత్సరాలు కూడా ఎక్కడ అభివృద్ధి పని కానీ ఏదైనా కార్యక్రమం జరగలేదు. జరగకపోతే ఈలోగా మరి ఆ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అయ్యన్న పాత్రి గారు మమ్మల్ని పిలిపించి మీరు ఇమ్మీడియట్గా శ్మశాన వాటికి నిర్మించుకోవాలా, మనం స్వతంత్రంగా ఎక్కడుంటాం, శ్మశాన వాటికి దగ్గరే స్వతంత్రంగా పడుకుంటాం, మనకు అన్ని బాధలు అక్కడే తీరుతాయి అని చెప్పేసి ఒక ఆలోచనతో మరి ఎవరైనా చచ్చిపోతే తుప్పల్లోని బురదలోని పెట్టి కాలుస్తున్నారు, ముందు ఏదైనా అభివృద్ధి చేస్తే శ్మశాన వాటికలో అభివృద్ధి చేసుకోండి అని చెప్పేసి ఆయన గారు మన స్పీకర్ గారు 10 లక్షల రూపాయలు ఇస్తే ఇమీడియట్గా మరి గ్రామ సభ తీర్మానం కావాలని చెప్పేసి మేము గ్రామ సభ తీర్మానం సర్పంచ్ గారిని అడిగితే ఆయన గ్రామ సభ తీర్మానం చేయకపోతే సార్ దగ్గరికి వెళ్ళి మేము అడిగాం, సారు ఆయన అయితే గ్రామ సభ తీర్మానం చేయలేదు, అదే అలాగే సీసీ రోడ్లకు కూడా అడిగాము, దేనికి కూడా గ్రామ సభ తీర్మానం ఇవ్వటం లేదు, మరి ఏం చేయమంటారు సార్ అని మేము అడిగితే అయితే ఆయన ఎట్టకపోతే గ్రామంలో అందరినీ పిలిపించి గ్రామ సభ పెట్టి గ్రామ ప్రజలందరూ ఎక్కడ కోరుకుంటున్నారో అక్కడ ఆ శ్మశాన వాటికి కట్టుకోండి, నేను దానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పగలను. 1995లో కూడా కూలీలు కట్టున్నాయి, అక్కడే మేము చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. మొన్న మా సర్పంచ్ గారు ఆవు కూడా చనిపోతే అక్కడే కప్పెట్టారు. ఈ యలమంచిల రఘురామ్ గారు ఎవరు ఏం జరిగినా అక్కడే చేస్తున్నాం. ఎందుకంటే మరి స్కూల్కి కాంపౌండ్ వాల్ ఉంది, అలాగే మాకు ఇప్పుడు దీనికి కూడా మేము అయ్యన్న పాత్రి గారిని 10 లక్షలు అడిగాం కాంపౌండ్ వాల్ కట్టడానికి. ఇప్పుడు శ్మశాన వాటికి కూడా కాంపౌండ్ వాల్ వేస్తాం, తర్వాత దానికి సీసీ రోడ్డు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఏమంటున్నారంటే ఆయన పచ్చి అబద్ధం, ముందే చెప్పాను కదా, ఈ స్కూల్కి ఎదురుగా గడేస్తున్నారు 50 మీటర్లు అన్నారు. ఈవేళ 50 మీటర్లు కాదు, తొలండి 150 మీటర్ల దూరంలో గడ్డొడ్డి ఒక చెట్టు చోటుని కడుతున్నాం. అది ఎవరికి అబ్జెక్షన్ అయితే లేదు, కాకపోతే ఈయన కావాలని చెప్తున్నారు తప్ప ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడైనా చెప్పచ్చు, ఇది ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మరి ఇటువంటి మరి సాక్షిలో మొన్న రాశారు ఏదో టీడీపీ వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు భూములని. ఏమైనా ఉంటే మరి 5 సంవత్సరాలు
ఆయన సర్పంచ్ చేశారు 5 సంవత్సరాలు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏది చేసినా ఆయనే చేయొచ్చు కదా, ఈ బడి తీయించేయడం. లేకపోతే అతనికి ఇష్టం వచ్చిన కాడ కట్టుంటే మాకు ఈ సమస్యలు రావు కదండి. ఆ డబ్బులు ఇంకో కాడ పెట్టుకుందాం కదా మేము. ఎందుకంటే మరి మా అయ్యనపాతి గారిని అడిగి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ సమస్య మీద ఇంకా డబ్బులు సార్ ఇస్తానన్నారు. దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మిస్తాం. చూశాను వాటికి ఎక్కడ కూడా కనపడకుండానా, స్కూల్ పిల్లలకు కూడా కనపడకుండా చేస్తాం. ఇదిగో ఇక్కడ మా స్కూల్ చైర్మన్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా అడగండి, ఆయన కూడా చెప్తాడు ఏమైనా సమస్య ఉంటేని. అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ వాళ్ళు అంటే పార్టీ ఎత్తకూడదు, వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఇందులో సంతకాలు పెట్టి గ్రామసభ తీర్మానం ఇచ్చారు. అదేవిధంగా అక్కడే మేము కట్టడం జరుగుతుంది. ఇంకో దగ్గర కదా, పేదలందరూ ఆమోదం ప్రకారమే అక్కడ జరుగుతుంది. ఎందుకంటే అది ఏ అధికారి కూడా మాకు ఇక్కడ కట్టుకోండి, ఇది మీరు చేసుకోండి అని మేము ఏ అధికారిని అడగలేదు, చేయలేదు. మా పూర్వం నుంచి ఎక్కడైతే జరుగుతుందో అక్కడే శ్మశాన వాటిక మేము నిర్మిస్తున్నాం. కాకపోతే మా సర్పంచ్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి నా మీద పడిపోతున్నారు, అక్కడ కట్టకూడదు ఆపండి సర్పంచ్ గారు అని చెప్పేసి అన్నారు. అంచేత నేను ఆపుతున్నానని చెప్పుకొచ్చాడు. అది ఏం వాస్తవం కాదు. ఎందుకంటే ఇదిగో గ్రామ ప్రజలందరూ ఉన్నారు, ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి, చెప్తే మీరు ఎక్కడ నిర్మించమంటే అక్కడే నిర్మిస్తామని ఆ రోజు గ్రామ సభలోనే అడిగాం. ఈ రోజు కూడా మళ్ళీ అడగడం జరుగుతుంది. మరి గతంలో పోలిశెట్టి నారాయణమూర్తి గారు పోరంబోకు ఆక్రమించారని చెప్తే 2018-17 సంవత్సరంలో మా తెలుగుదేశం హయాంలోని మా సర్పంచ్ గారు అది కూడా తీశారు. తీసిన తర్వాత ఈ సర్పంచ్ వచ్చిన తర్వాత దానికి ఉపాధి హామీ పనుల్లో దానికి రోడ్డు వేశారు. మొన్న కలవట్టు కూడా మా సర్పంచ్ గారు కట్టారు. ఎందుకంటే మా ఎలమంచిల నగరం సర్పంచ్ గారు రోడ్డు బలివేస్తున్నారు, దానికి కలవట్టు కూడా కడుతున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పేసి మేము భావించాం. మరి ఇంతలోనే ఆయనకి ఏం జరిగిందో ఏటో నాకైతే తెలియదు. కానీ మళ్ళీ వెంటనే మా ఎస్సీ కాలనీలోకి వెళ్ళి మరి మీ అందరూ ఇలా చెప్పాలని నాకు ఇన్సల్ట్గా ఉందని చెప్పేసి మళ్ళీ ఆ ప్రెస్ మీటు నోరిప్పితే అబద్ధం, మీరు అబద్ధం చెప్పండి అని చెప్పేసి మా వాళ్ళు అందరితో ఇక్కడ కూడా ఎస్సీ కాలనీ వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు అంతా. మరి వాళ్ళు కూడా మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు బాబు, ఎప్పటి నుంచి పూర్వం నుంచి కడుతున్నారు అని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మా కాలనీ వాళ్ళు, నా పేరు జైతు అప్పారావు అండి. స్కూలు చైర్మన్గా మొన్న నిర్మించారు. ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పడం కారణం ఏంటంటే అక్కడ స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మన సర్పంచ్ గారు అంటున్నారు. అదైతే మట్టుకి ఉరుసుట్లు మన స్కూలు ఉరుసుట్లు కంపౌండ్ వాళ్ళు ఉందండి, ఎటువంటి పిల్లలకి ఇబ్బంది లేదు. అది గతంలోని మా ఎస్సీ వాళ్ళు గట్ట అక్కడ సమాధి చేశారండి. అది ఇప్పటి నుంచో ఇబ్బంది పడేవారు. కానీ కొంతకాలంలోని మా సర్పంచ్ గారు వచ్చి దాన్ని ఉపాధి హామీ పనిలోని డ్రైన్ మామూలు రోడ్డు వేసి దానికి మామూలు కలవడ కట్టారండి. అలాగే మన ఇక్కడ గ్రామస్తులు మన విహత నాయకుడు మన అయ్యనపాత్రి గారు 10 లక్షల రూపాయలు గ్యారంటీ ఇస్తే 150 కిలోమీటర్ల దూరాన్ని 120 మీటర్ల దూరాన్ని దాన్ని కడుతున్నారండి. దాన్ని బట్టి పిల్లలకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒక 10 లక్షల రూపాయలు గ్యారంటీ మేము అడిగాం అనుకుంటున్నామండి. దాన్ని ఉరుసుట్లు కంపౌండ్ వాళ్ళు కట్టి పిల్లల కట్ట ఇబ్బంది లేకుండా చేద్దామని చూస్తున్నామండి. ఇదే నేను చెప్పవలసిన కార్యక్రమం. మాది సిహెచ్ నవాపురం గొల్గొండ మండలం అనకాపల్లి జిల్లా. నా పేరు సేనాపతి వరహాల బాబు. ఈరోజు ప్రెస్ మీటుకి గల ముఖ్య ఉద్దేశం, మా గ్రామంలో శ్మశాన వాటికకి నిరాటంకం చేస్తున్న సర్పంచ్ గారు కట్టేది నిర్మాణం సరైనది కాదని చెప్పి మొన్న జిల్లా కలెక్టర్ గారికి విలేకరుల సమక్షంలో చెప్పారు. అది వాస్తవం కాదండి. ఎందుకంటే గతంలో ఇదే సర్పంచ్ గారు మరి నేను అందరం కలిసి ఉన్నప్పుడే శ్మశాన వాటిక గురించి ఆయన పోరాటం చేయడం మంచిదే, పోరాటం చేసేవారు. శ్మశాన వాటికి కంపల్సరీ కావాలని దానిలో భాగంగానే మరి మా మామగారు ఇదిగోండి ఆగస్టు 25/8/2018లోని మా మామగారు చనిపోయారు. అప్పుడు ఆయన మరి ఎందుకంటే ఆగస్టు కాబట్టి బాగా వర్షాకాలం, లోపలికి వెళ్ళాలంటే బురద తుప్పలు అవన్నీ ఉండేవండి. దానివల్ల మరి ఇప్పుడు సర్పంచ్ గారు మరి లోపలికి వెళ్ళలేకపోతున్నాం, దానికి దారి లేదు అంటే ఆ దగ్గరలో మేము పెట్టడం జరిగింది. పెడితే మరి ఆ రైతు వచ్చి ఇక్కడ పెట్టడానికి కుదరదని చెప్పి దాన్ని తొలగించడం జరిగింది. తొలగిస్తే మరి ఆ చొరవతో మరి ఆయన చాలా చొరవ తీసుకొని మాది ఇది శ్మశాన స్థలం, 20 మీటర్లోనే శ్మశాన స్థలం ఉన్నది అని శ్మశాన స్థలం అని చెప్పి ఆయన అక్కడే ఈయన్ని దహన కార్యక్రమం చేశారు. మరి సర్పంచ్ గారు మరి అప్పుడు మరి పిల్లల గురించి అంటే ఆయన ఒకటి చెప్పారు, పిల్లలు భయపడుతున్నారు, 120 మీటర్ల దూరంలో ఉన్న కొన్ని నిర్మిస్తున్న శ్మశాన వాటికని చూసి పిల్లలు భయపడుతున్నారు అన్నారు. మరి అప్పుడు గతంలో మనం 20 మీటర్ల దగ్గరలోనే మనం చేసాము.
సర్పంచ్ గారు మనం రాజకీయాలు చేయడం ప్రతి ఒక్కరికి చేయాలి, కానీ మన రాజకీయ లబ్ధి కోసం మన ఉనికిని చాటుకోవడం కోసం ఇలాంటి విషయాలు చేయడం అనేది తగదు కాదు. మీరు అభివృద్ధి చేయండి, గ్రామంలో పంచాయతీలో పారిశుధ్యం అని మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెప్పండి. కానీ గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి మీరు ఏంటంటే లోపలికి అంటే మెయిన్. నా పేరు రేగుపల్లి సభ, నాగపురం, పులవన మండలం. ఈరోజు చిన్నకాటి నాగపురం పంచాయతీలో శ్మశాన వాటి గురించి మొన్న స్థానిక సర్పంచ్ రఘురామచంద్రరావు గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఈ శ్మశాన వాటికి నాకు తెలియకుండా కడుతున్నారు, దీనికి ఎటువంటి అనుమతులు లేకుండా కడుతున్నారని చెప్పేసి స్కూల్కి 150 మీటర్లు 20 మీటర్ల లోపల కడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. అది అవాస్తవం. ఎందువల్లంటే నీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఊరికి సంబంధించిన విషయం ఇది. ఊరు బాగోగులు కావాల్సిన అవసరం. ఎందువల్లంటే చాలామంది మన ఊరు వచ్చినప్పుడు, నాగపూర్ వచ్చినప్పుడు పేరు గొప్ప ఊరు దెబ్బ అనే పదవి వస్తుంది. ఎందుకంటే శ్మశానం సరిగ్గా లేకపోవడం వల్ల దానికోసం ఎప్పుడు పట్టో గత 50 సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతుంది, అక్కడ దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు స్పీకర్ గారి ద్వారా ఒక 10 లక్షల రూపాయలు గ్రాంట్ తెచ్చాడు, కడుతుంటాడు నీకు ఎటు నొప్పి. మరి గత 5 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు? గత 5 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు? నీ గవర్నమెంట్ ఉంది, నువ్వే సర్పంచ్, ఏం చేసావు నువ్వు? ఇప్పుడు చేస్తుండే ఆటంకం ఏంటి? అటువంటి తప్పుడు మాటలు మానేసుకొని నీకు ఈ రోజుకి సరే ఊరికి నువ్వు కలిసి రాకపోయినా పర్వాలేదు, ఇలాంటి అడ్డుకుండా చూసి కార్యక్రమం దిగ్విజయంగా జరిగేటట్టు చేయమని చెప్పేసి మీ ముఖ్యంగా మీ